ఎప్పుడైతే మనం ఒక నిర్ణయం తీసుకుంటామో, ఏం తీసుకుంటామండి? ఒక నిర్ణయం. ఇంట్లో అందరూ కూర్చొని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారో అలాంటి నిర్ణయమే దేవుడు కూడా మన ఎడల తీసుకుంటున్నాడు. ఎవరెవరు కలిసి సృష్టి ప్రారంభంలో ఎవరైతే ఉన్నారో మన పోలిక చొప్పున నరులను చేద్దాం రండి అని దేవుడు ఎవరితో అయితే అన్నాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి పాత నిబంధనలో కనిపిస్తూ ఉన్నాడు, కుమారుడుగా కొత్త నిబంధనలో కనిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ప్రస్తుత దినముల్లో నడిపిస్తూ ఉన్నాడు. మూడు కలిపి ఒకటే. కానీ ఎవరికి చెప్పాడో తెలుసా అండి? రండి మన పోలిక చొప్పున నరులను చేద్దాం రండి అని. అక్కడ ఉన్నటువంటి కొంతమంది దేవదూతలకి. హల్లెలూయా. మనిషిని ఒక్కసారి మనం డాక్టర్ దగ్గరికి వెళితే మనిషిలో ఉన్నటువంటి అన్ని అవయవాలు, రక్తనరాలు, మెదడు, ఎముకలు, మూలుగలు, మనిషి యొక్క మాంసం, ఇవి ఎలా తయారు చేయబడినాయి, ఇవి ఎలా రూపింపబడినాయి, లివర్ ఎలా ఉంటుంది, హార్ట్ ఎలా ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి మట్టి. ఏంటండి? ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి మట్టి. ఇప్పుడు కుండ తయారు చేసే కుమ్మరి దగ్గరికి వెళ్ళి నాకు ఇలాంటి కుండ కావాలి అనేసి మీరు చెప్పండి అంటే, నాకు ఈ రకమైనటువంటి మట్టిలో ఇటువంటి కుండ కావాలి అని అంటే కుమ్మరి ఆ మట్టి కోసం ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఏంటండి? నాకు నల్లకుండ కావాలి అని అంటే కనుక అయ్యో సిద్ధంగా ఉంది తీసుకెళ్ళనేసి అని అంటే, నల్లది ఎరుపుది రెండు కలిపింది కావాలంటే అది కూడా సిద్ధంగా ఉంది తీసుకొని వెళ్ళని అంటే, నాకు ఎరుపుదే కావాలంటే అగో అక్కడ ఉంది దాన్ని తీసుకొని వెళ్ళని అంటే. కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి తలంపును కలిగి నాకు ఇలా తయారైనటువంటి కుండనే కావాలనంటే నీకోసం ప్రత్యేకంగా తయారు చేస్తా ఒక కుమ్మరి. అందరిలాంటి కొండ నాకు వద్దు, ప్రత్యేకమైనటువంటి కొండ కావాలి. ఎవరు చూసినా ఆశ్చర్యపడేది కావాలి, అందంగా ఉండాలి, పైగా అందులో విలువైనది ఉండాలి అనేసాను. హల్లెలూయా. దేవుడు మనిషిని అలాగే తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు? ప్రత్యేకంగా తయారు చేశాడు, విలువైనటువంటి దానిగా తయారు చేశాడు. ఈ రోజున మనిషి బ్రతుకున్నప్పుడు మాటకు విలువ ఉన్నది, కానీ మనిషి చనిపోయిన తర్వాత అతని యొక్క దేహము ఎందుకు పనికిరాదు. అది ఒక సైన్స్ స్టూడెంట్కి ఇస్తే గనక మనిషిని గురించి చదవటానికి కొద్దిగా తల మొదలుకొని అరిపాదముల వరకు ముక్కలు ముక్కలుగా కోసి నేర్చుకుంటారు. మనిషి యొక్క చరిత్ర ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఈ నరం అంటే ఏంటిది అనేసి ఒక్కొక్కటి కోసి తెలుసుకుంటారు. నేర్చుకోవడానికే పనికొస్తుంది, కానీ దమ్మిడికి పనికిరాదు. హల్లెలూయా. అటువంటి మనతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా అండి? నీ మాటలు వింటున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుండి? పరలోక రాజ్యము నుండి. హల్లెలూయా. దేవుడు నిన్ను పరలోక రాజ్యము నుండి చూస్తున్నాడు, నువ్వు చెప్పేది వింటున్నాడు. దేవుడు నీతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధి నుండి చూస్తున్నాడు, ఆయన సన్నిధి నుండి నీతో మాట్లాడుతున్నాడు, ఆయన సన్నిధి నుండి నువ్వు చెప్పేటి అన్నీ వింటున్నాడు. ఈరోజు మన ఆలయంలో దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని మనం ఏం మాట్లాడినా దేవుడు వింటున్నాడు. ఎస్ వింటున్నాడు. నా ఇంటికి వెళ్ళాక దేవుడు నా మాటలు వింటున్నాడు. ఎస్ వింటున్నాడు. నా ఇంటి మార్గంలో నేను మాట్లాడుతున్నా, దేవుడు వింటున్నాడు. నువ్వెక్కడున్నా ఆయన సన్నిధి నుండి నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను వింటూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా అంశం ఏంటిదంటే, ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు ఆయన సన్నిధి, ఆయన రాజ్యము నుండి నిన్ను చూస్తున్నాడు, నీ మాటలు వింటున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మూడు అంశాలు మనం నేర్చుకున్నాం.
దేవుని స్తోత్రం కలుగును గాక. హబక్కూకు 2వ అధ్యాయం చివరి వచనం మనం చదువుతాం. పాత నిబంధన గ్రంథంలో హబక్కూకు 2వ అధ్యాయం చివరి వచనం చదువుతాం. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు ఏంటండి దొరికిందా అండి అందరికీ? పేజ్ నెంబర్ చెప్పండి సిస్టర్ ఒకసారి. 771. తొందరగా తీయండి అందరు. 771 దొరికిందండి. రైట్, అందరు ఒకసారి ఆ మాటను చూడండి. 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం మళ్ళీ ఒకసారి. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన సన్నిధి లోకమంత్రి మౌనముగా ఉండును గాక. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నత మహాగణుడ సర్వశక్తి మంత్రం మీకు వందనాలు. ఎత్తబడిచిన వాక్యాలు దీవించండి. వాక్యంలోని మనం చేటుపరిచి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ మరి మీరు దయచేయమని అడుగుచు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా యొక్క వినికిడి మీ వైపునే ఉండటకు సహాయం దయచేయండి. వాక్యాన్ని వినగలిగేటువంటి చెవులను అర్థం చేసుకునేటువంటి మనస్సును అయా వాక్యానుసారంగా నడుచుకునేటువంటి మార్గం మా యందు ఉండగా మేము జాగ్రత్తగా వినటకును అర్థం చేసుకుంటూ వాక్యానుసారంగా నడుచుకుంటూ సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే అందరు తిన్నారా తినలేదా? అందరు ఉపవాసంతో వచ్చినారా? ఏంటండి ఓపికలు లేవా? ఇంటి దగ్గర చికెన్ మటన్ ఫిష్ ఏదో వెయిట్ చేస్తుంది కదా మన పొట్టలోకి వెళ్ళడానికి. హల్లెలూయా. అదన్నా గుర్తు తెచ్చుకుందాం. ఏంటండి శారీరక బలం, ఆత్మీయ బలం మనకు ఎంతకైతే మనం తీసుకుంటున్నామో శరీర బలం కూడా అంతే అవసరం. నేనేం తప్పు చెప్పరండి. తినండి, తినకూడదని కాదు, శుభ్రంగా తినండి. హల్లెలూయా. అట్లని దేవుని యొక్క మాటని దేవుని స్తుతించటము మనం ఆపకూడదు. ఓకేనా? రైట్. హబక్కూకు 2వ అధ్యాయము 20వ వచనంలో బట్ ద లార్డ్ ఈజ్ ఇన్ ద హోలీ టెంపుల్. దేవుడు తన యొక్క పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన ఆలయమందు ఉన్నాడంట. ఆయన రాజ్యంలో ఉన్నాడంట. ఆయన అక్కడి నుండి ఉండగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆయన యొక్క సన్నిధానంలో మౌనంగా ఉండండి. కేకలేస్తూనో అరుస్తూనో మాట్లాడుతూనో ముచ్చట్లు పెడుతూనో ఉండద్దంటు. ఆ రోజుల్లో సంఘానికి వస్తే ఏదండి పాత రోజుల్లో మన దగ్గర సెల్ ఫోన్లు లేవు కదా. ఏం లేవండి? పాత రోజుల్లో ఒక 20-30 సంవత్సరాల వెనక్కి వెళ్తే చిన్న చిన్న సెల్ ఫోన్లు అంటే పేజర్లు అవి చిన్నవే ఉండేవి. ఇంత పెద్ద పెద్ద ఫోన్లు లేవు. ఒకసారి 20-30 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఆలయానికి వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు ఎలా వచ్చేవాళ్ళు చెప్పాలండి? బైబిల్ ఒక చేతుల్లో, బ్యాగ్ ఒక చేతుల్లో, పిల్లలు ఒక చేతుల్లో, 3 చేతులు అయినాయా? ఇక నడుచుకుంటూ వెళ్తాం. ఏంటండి? అవునా? ఈ రోజుల్లో 4 వచ్చేది దేనికంటే ఫోన్కి వచ్చింది. దేనికి వచ్చింది? ఫోన్కి వచ్చింది. ఫోన్ చూస్తూనే నడవాలి, లేకపోతే కాదు. ఆ రోజుల్లో నువ్వు నడిచేటప్పుడు నీ దగ్గర నుంచి ఏం వెళ్తుందో, ఏ బండి వెళ్తుందో, సరైన మార్గములు ఉన్నావో లేదో చూడడానికి ఉంటుంది. కానీ ఇప్పుడు నీ మార్గము దిశ చూపించేది కూడా ఫోనే. నువ్వు ఎట్టెళ్ళాలనుకున్నా ఆ ఫోన్ చెప్పిన చోటికి నువ్వు వెళ్తావే కానీ మనం సొంతగా మనం వెళ్ళలేం. హల్లెలూయా. అలాగే మన మార్గమును
చూపించడానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, నేను నిన్ను చూస్తున్నా అంటుంది. ఎక్కడి నుంచి? ఆయన రాజ్యము, పరిశుద్ధ ఆలయము నుండి నేను నిన్ను చూస్తున్నా. హబక్కూకు 3వ అధ్యాయము. ఒకసారి హబక్కూకు చేసినటువంటి ప్రార్థన చూడండి. 3వ అధ్యాయం 1 నుంచి 2 వచనం చదువుతాం. ప్రవక్తయగు హబక్కూకు చేసినటువంటి ప్రార్థన ఎలా పాడదగినది? వాయిద్యాలతో పాడదగినది. యెహోవా నిన్ను గురించిన వార్త విని ఏం చేస్తున్నాను? నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు, చెప్పండి, నీ కార్యములు, నీ దినము నిన్నటిది పోయింది, ఈ రోజున నాకు ఏం కావాలో? కొత్తది కావాలా? దేవుని అడగాల్సింది అదే. నిన్నటిది పోయింది, నిన్నటి దాని గురించి నేను మాట్లాడలే, కానీ ఈ రోజు రేపటి దినం నాకు కావాల్సింది ఏం కావాలా? కొత్తది కావాలా? హల్లెలూయా. కొత్త ఎక్స్పీరియన్స్ కావాలా మీ సన్నిధానంలో? నాకు కొత్త అభిషేకము కావాలా? కొత్త శక్తి కావాలా? హల్లెలూయా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడండి? సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు పరిశుద్ధ దేవుడు ఫారానులో నుండి వేయించేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను ఏమవుతుంది? ఆకాశ మండలం అంతా కనిపిస్తుంది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు వాయిద్యాలతో పాడదగినటువంటి పాట అంట. హబక్కూకు చేసినటువంటి ప్రార్థన. హల్లెలూయా. ఏమని చేస్తున్నాడు చూడండి, ఎంత మంచి ప్రార్థన. దినములు గడుస్తున్నా కొలది నాకు కొత్తది కావాలా? నీ కోపం నా మీద ఉండొచ్చు, కానీ దానితో పాటు వాత్సల్యమును గుర్తుపెట్టుకో. నీ కోపం నా మీద ఉండొచ్చు, క్షణమాత్రమైనా ఉన్నా కానీ నీ వాత్సల్యము, నీ కృప నా మీద దయ చూపించండి. హల్లెలూయా. నీ ప్రార్థన అలా ఉండాలి, నీ నడిపింపు అలా ఉండాలి. అయా నీవు నా దగ్గర కదిలి వచ్చేటప్పుడు, నీ సైన్యం వచ్చేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? దేవుని యొక్క దూత వచ్చేది నీ దగ్గరికి. 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అంటున్నాడు హబక్కూకు. 2వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా నాకు ఇలా సెలవిచ్చున్నాడు. చదువువాడు పరిగెత్తుచు చదువు వీలవునట్లు నీవు ఆ దర్శన విషయమును ఎలా రాయండి? స్పష్టముగా రాయమంటున్నారు. అంటే నువ్వు చదివేదంత స్పష్టంగా ఉండాలి, నువ్వు చేసేటువంటి ప్రార్థన అంత స్పష్టంగా ఉండాలి, నువ్వు చేసేటువంటి ప్రార్థనైనా ఆరాధనైనా స్తుతియాగమైన అంత స్పష్టంగా ఉండాలి. హల్లెలూయా. మనిషి యొక్క ఆలోచన, మన యొక్క ఆలోచనలు కొన్ని విషయాల్లోనే స్పష్టంగా ఉంటాయి, తీసుకునే నిర్ణయాలు. అందుకే దేవుడు కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో నీ మాట అవునంటే అవుననియు, కాదంటే కాదనియు, 2 మాటలే. చేస్తాను, చూస్తాను, ట్రై చేస్తాను, ప్రయత్నం చేస్తాను, అన్నీ వేస్ట్. ఏంటండి? అన్నీ వేస్ట్. దేవుడు అదే అంటున్నాడు కదా, నేను యుద్ధం చేస్తాను నీ గురించి. అంటే దేవుడే నీ కోసం యుద్ధం చేస్తాడు. మనలో ప్రవర్తనలో మార్పు లేక, నడిపింపు సరైనటువంటి నడిపింపు లేక ఉంటే కనుక దేవుడు మన ఎడల యుద్ధం చేద్దాం అనుకున్నా ఆ యుద్ధం ఏమవుతుంది?
దేవుడు యుద్ధం చేస్తాడు, అట్లయినా కానీ చేయడం కాదు. ఏమవుతుంది చెప్పాలండి, తెలుసా తెలీదా? అపాయం నీ దగ్గరకు వస్తుంది కానీ నీ మీదకి ఏ అపాయం రాదు. ఏంటండి? అపాయం నీ దాకా వస్తుంది కానీ నీకే గాయము రాదు. అక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి, నేను ఏదో తప్పుడుగా మార్గములో ఉన్నా. హల్లెలూయా. అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్నారు కదా, ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఒకసారి కీర్తనలు 11వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తాం. మొట్టమొదటిగా దేవుడు తన ఆలయం నుండి నిన్ను చూస్తున్నాడు. యెహోవా ఎక్కడున్నాడు? తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను ఎలా చూస్తున్నాడు? నీకేదైనా దేవుడు చూస్తున్నాడా చూడట్లేదా? ఈరోజు చెప్పండి. అంటే నీకు గాయమైనా, నొప్పి అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా దేవుడు చూస్తున్నాడా చూడట్లేదా? 30 సంవత్సరాల నుండి బెతస్దా కోనేరు దగ్గర పడున్నటువంటి వ్యక్తిని ఎవరు చూశారండి? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చూశారా? తోడున్నటువంటి పక్కనున్నటువంటి వాళ్ళ తోటి వారు చూశారా? 30 సంవత్సరాల నుంచి పడున్నావు కదా, పద నేను సహాయం చేస్తాననేసి ఎవరైనా చూశారా? మనిషికి సహాయము చేయడు. గుర్తుపెట్టుకోండి, మనిషికి ఏ నొప్పైనా, ఏ కష్టమైనా, ఏదైనా నీ పోరాటం చేస్తూ ఉంటే దేవుడే నీతో ఉంటాడే కానీ ఇంకెవ్వరు ఉండరండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి దినముల్లో కూడా ఇదే జరుగుతుంది. మనిషి నీకు తోడొస్తాడు అనంటే కనుక దేనికి తోడు రాడండి. ఏంటండి? నువ్వు బతుకున్నంత వరకే, ఆయనకి నీతో అవసరం ఉన్నంత వరకే. అవసరం తీరాక రమ్మంటే ఎవరైనా వస్తారా? అందులో కూడా నీ దగ్గర ధనం ఉంటేనే నీ దగ్గరకు వస్తారు కానీ ధనము లేకపోతే నీ స్నేహితుడే కాదు, నీ యొక్క బంధువులు కూడా రారండి. ఇది మనకి యోగ గ్రంథంలో రాయబడింది. వచ్చారా? తన భార్య వచ్చిందా? చీకొట్టిపోయింది. స్నేహితులు వచ్చారా? అయ్యా ఇప్పటికైనా మారు అన్నారు కానీ నేను మారను అన్నాడు. తర్వాత దేవుడు తనని దీవించడం మొదలు పెడితే తను కోల్పోయిన దానికి 2 అంతలుగా దేవుడు ఇచ్చాడు. నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను చూస్తున్నాడు గనక నీవు జీవితకాలం దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు నీకు 2 అంతలుగా ఇస్తాడు కోల్పోయిన దానికి. హల్లెలూయా. ఏంటండి? దేవుడు ఎన్ని విధాలుగా ఇస్తాడు? 2 అంతలుగా. ఉదాహరణ మట్టుకి 2 అంతలుగా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కొత్త నిబంధన గ్రంథంలో ఒక అతనికి 4 తలాంతులు, ఇంకో అతనికి 3 తలాంతులు, ఇంకో అతనికి 2, ఇంకొక అతనికి 1 ఇస్తే, 1 ఉన్నవాడు దాచిపెట్టాడు కానీ మిగతా వాళ్ళు ఏం చేశారు? దాన్ని డబల్ త్రిబుల్ చేస్తే దేవుడు దాన్ని చూసి సంతోషపడ్డాడు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్నటువంటి తలాంతును ఉపయోగించి దాన్ని నువ్వు డబల్ చేస్తే దేవుడు ఆనందిస్తాడు. నీ విశ్వాసాన్ని డబల్ చేయి, నీ నమ్మకాన్ని డబల్ చేయి. హల్లెలూయా. ఏం చేయాలా? నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు డబల్ చేయడం మొదలు పెడితే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నువ్వు ఖాళీగా కూర్చుంటాం దేవుడికి ఇష్టం అనుకుంటున్నావా? లేదు. పాత నిబంధన గ్రంథాన్ని ఒకసారి క్షుణ్ణంగా చదవండి. రాజు గ్రంథంలో ఒక యాజకుడి దగ్గర ఒక ప్రవక్త దగ్గర పనిచేస్తున్నటువంటి ఓ వ్యక్తి చనిపోతే తన యొక్క భార్య వచ్చి, అయ్యా నా కుటుంబము అప్పుల పాలైపోయింది, నా కుటుంబాన్ని, నా కొడుకులని అతను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు, బానిసలుగా చేసుకుంటానంటే ఆ యొక్క తల్లి ఏం చేసింది? పరిగెత్తుకుంటూ ఆ యొక్క ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా నా పెరివేటి నీ దగ్గర పనిచేసినాడే, అప్పుల పాలైనాడు, ఇది నా పరిస్థితి, నా కుటుంబం రానున్నటువంటి దినాల్లో నేను ఎలా బతకాలి? అక్కడ ఉన్నటువంటి ప్రవక్త చూశాడు, దేవుడు చూశాడు. దేవుడు ప్రవక్తతో చెప్పినాడు కనుకనే, అమ్మా నీ ఇంట్లో ఏముంది? కొంచెము నూనె తప్ప ఇంకేమీ లేదయ్యా. సరే
నీ ఇంటికి వెళ్ళి నీ పొరుగు వారి దగ్గర నుంచి గిన్నెల అరువు తెచ్చుకో. ఆ గిన్నెల్లో నూనె పోయి ఇప్పుడు నేనేం చేయాలి? నీ జీవిత కాలం నువ్వు నూనె అమ్ముకొని బతుకు. దేవుడు వ్యాపారం చేయగలుగుతావు, వ్యాపారం చేయి. పని చేయగలుగుతావు, పని చేయి. నువ్వు పని చేయమని చెప్పినాడు. ఆ పనికి ప్రతిఫలం నేనిస్తా అన్నాడు దేవుడు. ఒట్టిగా కూర్చోమని దేవుడు ఎక్కడా చెప్పలా. హల్లెలూయా. అందుకే దేవుడు 121 కీర్తనలోను, 127 కీర్తనలోను, 128 కీర్తనలోను దేవుడు అంటాడు, ఏమంటాడు? నీ చేతి పనులన్నీ నేను ఆశీర్వదిస్తా. యెహోవా ఇల్లు కట్టించిన ఇళ్ళ కట్టుబడి ప్రయాసము వ్యర్థము. నువ్వు కష్టము చేసేటప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తా అంటాడు. నీ దగ్గరుండి నేను నీకు సహాయం చేస్తా. నీ వ్యాపారంలో నేను నీకు సహాయం చేస్తా. నీ ఉద్యోగంలో నేను నీకు సహాయం చేస్తా. నీ చదువుల్లో నేను నీకు సహాయం చేస్తా. నువ్వు చేసే పనిలో నేను తోడుకుంటా. అందుకే నేను నిన్ను చూస్తూ ఉన్నా, గమనిస్తూ ఉన్నాను. 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 15-16 వచనంలో ఒకసారి చూడండి. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 15-16 వచనం. 7వ అధ్యాయము 15-16 వచనం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఎక్కడుందంటే ఆయన దృష్టి ఈ స్థలమందు చేయించినటువంటి ప్రార్థన. హల్లెలూయా. చదవండి ఇంకా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 15-16 వచనాలను అంటున్నాడు, నా కను దృష్టియు నేను నా చెవులను నేను ఇటువైపున పెట్టి ఉన్నా, నా సన్నిధిలో నేను పెట్టి ఉన్నా. ఎందుకో తెలుసా? నేను నిన్ను చూడడానికి, నువ్వు చేసే ప్రార్థన నేను వినటానికి. నువ్వు క్షుణ్ణంగా అడుగుతున్నావు దేవుణ్ణి. దేవుణ్ణి అడిగేది, దేవాని చిత్తమైతే దీన్ని తీసి, దేవాని చిత్తమైతే నేను, దేవాని చిత్తమైతే నో నాకు ఇది కావాలంటే కావాలంతే. ఏంటండి? నీ పిల్లలు నిన్ను అడుగుతారా? ఏంటండి? నీ పిల్లలు నిన్ను అడుగుతారా? డాడీ నీ దగ్గర డబ్బులు ఉంటే నాకు ఇది కొని, మమ్మీ నీ దగ్గర డబ్బులు ఉంటే నాకు పలానా చాక్లెట్ కొని అని అడుగుతారా? నో, నాకు కావాలంటే కావాలి, నువ్వేమన్నా చెయ్యి. ఏంటండి? అంతేనా కాదా? నేను ఇది చదువుతాను అంటే కనుక వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు ఏదైనా చేయగలుగుతావా? వాళ్ళకి ఇష్టం లేని డ్రెస్ కూడా నువ్వు వేయలేవే. హల్లెలూయా. ఏంటండి? అవునా కాదా? మరి దేవుడు నీకు ఇష్టం లేదు, నీకు ఇస్తాడా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటాడు అక్కడ, నీ పిల్లలు భోజనం అడిగితే నువ్వు రాతినిస్తావా? నీ పిల్లలు ఏదైనా విలువైనది అడిగితే నువ్వు సర్పమునిస్తావా? హల్లెలూయా. తల్లిదండ్రులు చెడ్డవారు అయినప్పటికీ పిల్లలకి మంచి ఇవ్వాలనేసి ఆశపడతారే. మరి దేవుడు మనకిచ్చేది కూడా ఎలా ఇస్తున్నాడు? మంచిది ఇస్తాడు కదా. చదవండి సిస్టర్. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. ఇక్కడ నేను తీసి నేను అనేసి పెట్టుకుందాం. నేను చెడ్డవాడనై ఉన్నప్పటికీ నా పిల్లలకి మంచి ఈవులను ఇవ్వాలని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా. హల్లెలూయా. దేవుడు ఏమిస్తాడు? అంతకంటే మంచి ఈవులు ఇస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను చెడ్డవాడిని అయి ఉన్నప్పటికీ నా పిల్లలకి నేను మంచిది ఇద్దామనుకుంటున్నాను. నా పిల్లలంటే ఎవరు? ప్రస్తుతం ఉన్నటువంటి సంఘమే. హల్లెలూయా. నీ చెడ్డవాడు అయినప్పటికీ
నా సంఘానికి, నా సంఘ సభ్యులకి, కూర్చున్నటువంటి మీ అందరికీ మంచి ఈవులు అనేసి నేను అనుకుంటుంటే, నన్ను సృష్టించినటువంటి నా తండ్రి, లోకాన్ని సృష్టించిన నా తండ్రి, మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు, మనల్ని ప్రస్తుతం నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు నీకు చెడ్డ ఇస్తాడు. ఏంటండి? నేను చెడ్డవాడినే, నేను ఒప్పుకుంటాను, నేను చెడ్డవాడినే. కానీ ఆయన మంచివాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మంచోళ్ళు ఉన్నారు చెప్పండి ఇక్కడ? నాకంటే మంచోళ్ళు చేతులు ఎత్తండి. నేను చెడ్డవాడిని, నేను ఒప్పుకుంటా. నాకన్నా మంచోళ్ళు చేతులు ఎత్తండి. చూస్తున్నాను ఎవరైనా లేవు. నేను మంచివాడిని, నేను మంచిదాన్ని. హల్లెలూయా. పిల్లల్లో మీరైనా కానీ నేను మంచివాడిని ఏంటి అంటే పిల్లలు కూడా తెలుసు మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా. హల్లెలూయా. దేవుడు ఈ మార్పే కావాలనుకుంటాడు. మొదటి సమయంలో మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి సమయంలో మొదటి అధ్యాయం 7వ వచనం. అక్కడ తల్లి ప్రార్థన చేస్తుంది. ఎవరండి? హన్న ప్రార్థన చేస్తుంది. 7వ అధ్యాయం మొదటి అధ్యాయం 7వ వచనం. ఎల్కానా ఏం చేస్తూ వచ్చిందంట చెప్పలే. కోపంతో భోజనం కూడా చేయకుండా ఏడ్చుకుంటూ వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఒక భర్త భార్యను ఎలా ఆదరిస్తున్నాడు చూడండి. ఏంటండి? ఇటువంటి ఆదరణ అన్నది మనం కలిగి ఉండాలి. ఏంటండి? భార్యాభర్తల మధ్యలో ఇటువంటి ఆదరణ అన్నది కలిగి ఉండాలి. అయితే భార్య అలా ఏడ్చుకుంటూ వస్తూ ఉంటే, సరే దా మనము సంఘానికి ప్రార్థన చేస్తాం అనేసి అని చెప్పి సంఘానికి వెళ్తే తను భోజనం చేయకుండా వచ్చిందంట. చేయకుండా వస్తూ ఉంటే అక్కడ తను ప్రార్థన చేస్తుంది. ఒకసారి చూడండి. వారు ఎక్కడ తిన్నారండి? అప్పుడు దేవుని యొక్క ఆలయం దగ్గరకు వచ్చిన తర్వాత షిలోహులో వాళ్ళు అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి యాజకుడైన ఎక్కడ అర్థం చేసుకోండి, ఎక్కడ ఏలియా ఆ యొక్క మందిరం ఏదైతే ఉందో, అంటే ఏలియా కూర్చున్నటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం యొక్క ఆవరణములో తను కూర్చొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లల దయచేసి ఎడల వారి తల మీదకి శవరము కత్తి ఎన్నటికి రానియక వాడి బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. చాలండి, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ తను ఏమని ప్రార్థన చేస్తుంది? ముందుగా ఒకసారి అక్కడ మాటలు వినండి. ఏలియా యొక్క మందిరం ఆవరణలో కూర్చున్న తర్వాత 10వ వచనంలో 10వ వచనం బహు దుఃఖం. ఏంటండి? నీకెప్పుడు దుఃఖం అనిపిస్తుంది? నీకెప్పుడు ఏడుపు అనిపిస్తుంది? ఎప్పుడు బాధ అనిపిస్తుంది? ఏ కష్టం బట్టి నీకు బాధ అనిపిస్తుంది తల్లి చెప్పండి? ఏ కష్టం నేను అంతగా దుఃఖపెట్టింది? తనకక్కడ సంతానం లేదనేసి అని బాధపడుతుంది. అదొకటి తన జీవితంలో ఉన్నటువంటి బాధ, అదొకటి కాదు.
మిగతా వాటన్నిటి గురించి కూడా ప్రార్థన చేస్తాను. నా శ్రమలు, నా ఇబ్బందులు, నా బాధలు, నా మనోవేదన, హల్లెలూయా, ఇవన్నిటితో పాటు నాకొక మగ శిశువుని అనుగ్రహింప చేసినప్పుడు నేను తన తల మీదకి ఎన్నటికీ క్షవరపు కత్తి నేను తీసుకొని రాను. నా దగ్గర ఉంటే ఎప్పుడో ఒకసారి ఎవరో అన్నారనేసని నేను కత్తి పెట్టి తీసేస్తానేమో, కనుక ఆయన మీ చేతికి అప్పగించేస్తాను, మీ చేతికే ఇస్తాం. మీరే తనని కాపాడుకోండి, మీరే తనని నడిపించుకోండి, మీరే తనని ఉపయోగించుకోండి పరిచర్యలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తూ ఉన్నాడు గనక వచ్చే సంవత్సరంలో ఈ సమయానికి నీ చేతిలో ఒక శిశువు ఉంటాడు అనేసి ఏది అక్కడ అంటున్నాడు. హల్లెలూయా. రెండో అంశం ఏంటిది అనంటే, దేవుడు నిన్ను వింటున్నాడు, నువ్వు చెప్పేది వింటున్నాడు, దేవుడు నువ్వు చేసేది చూస్తున్నాడు అనేసి ఇంతవరకు చూసినాం. రెండోది, దేవుడు నువ్వు చేసేది వింటున్నాడు, చెప్పే ప్రతి ఒక్క మాట వింటున్నాడు. 2 సమూయేలు 2వ అధ్యాయము 22వ అధ్యాయం, 2 సమూయేలు 22వ అధ్యాయం త్వరగా తీస్తాం. ఒక 5 నిమిషాలు ఓపికతో ఉండండి. 2 సమూయేలు 22వ అధ్యాయము ఒకసారి 7వ వచనం అంటాం. నా శ్రమలో నేను అతనికి ఖచ్చితంగా ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవుల్లో జొచ్చెను. అప్పుడు భూమి కంపించి, హల్లెలూయా. నువ్వు చేసేటువంటి ప్రార్థన ఇలా ఉండాలి. నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుని యొక్క చెవుల్లోకి వెళ్ళాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, భూమిని కంపించే విధంగా ఉండాలి నువ్వు చేసేటువంటి ప్రార్థన. హల్లెలూయా. అపోస్తలులు ప్రార్థన చేస్తారంట, భూమి తలకిందులైందంట. అలాంటి ప్రార్థన చేయాలి. నీ పరిస్థితులు తలకిందులుగా చేసేటువంటి ప్రార్థన, అది అపోస్తలుల ప్రార్థన. నువ్వు చేసేటువంటి ప్రార్థన అలా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు యొక్క దావీదు చేసేటువంటి ప్రార్థన 7వ వచనం మరొకసారి మనం ప్రార్థన చేస్తాం. దావీదు ప్రార్థన చేస్తారంటే ఏం జరిగిందో చూడండి ఒకసారి. నా శ్రమల్లో, ఎప్పుడండి? నాకున్నటువంటి శ్రమల్లో, నాకున్నటువంటి కష్టాల్లో, నాకున్నటువంటి ఇబ్బందుల్లో నేను ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, ఎవరు కాదండి, నువ్వు గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రార్థన చేస్తే అది యెహోవా సన్నిధికి చేరాలి. అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అడ్డంకులన్నీ దాటుకుంటూ దేవుని రాజ్యానికి వెళ్ళాలి. నువ్వు చేసే ప్రార్థన నేను చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు. ఎందుకు ఆలకించడు ఏంటండి? చాలా మంది అంటారు, నేను చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు, దేవుడు నా ప్రార్థన వినడు. ఎందుకు వినడండి? ఎందుకు వినడు? నీలో ఉన్నటువంటి ముందు ఆ యొక్క అపనమ్మకాన్ని తీసి పక్కన పెట్టు. దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ని బయటకు నడిపించినటువంటి దేవుడు. ఏ యుద్ధం చేసిన వాళ్ళతోటి? ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళతోటి బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయిల్ ఎక్కడైనా యుద్ధం చేసిందా? చేయలేదు. దేవుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చి, దేవుడు వాళ్ళని నడిపించిండు. దేవుడు వాళ్ళని నడిపించిండు అంతే. దేవుడు నన్ను ఎందుకు నడిపిస్తాడు? ఆ యొక్క అపనమ్మకం తీసేసి దేవుడి మీద నమ్మకం పెట్టు, విశ్వాసం పెట్టు. ఒక అడుగు దేవుడు నేను 100 అడుగులు ఎక్కిస్తాడు. దేవుడి మీద నమ్మకంతో ఒక అడుగు, ఆ ఒక్క అడుగు కష్టంగా ఉంటుంది, కానీ 2వ అడుగు దేవుడే నిన్ను నడిపిస్తాడు. తల్లి ఇలా నడువమ్మా, నా మార్గం ఇలా ఉంటుంది, జారుడు స్థలం ఉంది, ముళ్ళ మార్గము ఉంది, రాళ్ళున్నాయి, రప్పలున్నాయి, నేనున్నా, నేను నిన్ను ఎత్తుకొని నడిపిస్తాను, కానీ నీ కాళ్ళకి ఎటువంటి అపాయం నేను రానియను. హల్లెలూయా. కీర్తన 18వ కీర్తన 6వ వచనం ఒకసారి చూడండి తొందరగా. 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమల్లో నేను యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా దేవునికి
నా శ్రమల్లో నేను అతనికి ఏం చేసిన? మొరపెట్టి తిని, ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన ఏం చేసినాడు? నా ప్రార్థన ఆయన అంగీకరించాడు. నా మొర ఆయన సన్నిధిని చేరి, హల్లెలూయా, నా ప్రార్థన ఆలకించిండు. నా ప్రార్థన ఆయన చెవుల్లోకి జొచ్చుకొని పోయింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రార్థన ఆలకించడం? ఈ స్థలమందు నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడంటే మరి నీ విశ్వాసం ఏదో తల్లి? నీ విశ్వాసం ఏది నాయన? హల్లెలూయా. బలమైనటువంటి విశ్వాసం కలుగుంటూ నువ్వు ప్రార్థన చేయి, దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఒక మాట అంటున్నాడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయములో. ఒకసారి ఆ మాట చదువు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ఒకసారి 5-6 వచనాలు మనం చదువు. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్టిజము ఒకటే, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. అందరికీ ఏమంటున్నాడు? తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. కనుక నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, దేవుడిని చూస్తాడు, దేవుడిని వెంటనాడు. హల్లెలూయా. చదవమ్మా ఇంకా. అందరికీ ఆయన అందరికీ పైగా ఉన్నాడు. అందరిలోనే వ్యాప్తి చెంది అందరిలో ఉన్నాడు. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి దేవుడు నీలో ఉన్నటువంటి భయం కంటే గొప్పవాడు. నన్ను బలపరచు అని అంది, నీ సమస్తము చేయగలరు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తా, నేను నీకు ఆత్మశక్తిని ఇస్తా, ఆత్మీయ బలాన్ని ఇస్తా. నువ్వు విశ్వాసంగా బలం, నీకే భయం రాదు. హల్లెలూయా. హల్లెలూయా. శివరాత్రిగా దేవుడు నీతో మాట్లాడతాడంట ఆయన యొక్క ఆలయం నుండి. ఎలా మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయం 16వ వచనం. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము. హల్లెలూయా. ఎక్కడున్నదంట? ఆయన పెట్టినటువంటి మందిరం మీద ఉండు. ఆయన అక్కడి నుంచే మాట్లాడతాడు. 1 సమూయేలు 3వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చదువుదాం. 1 సమూయేలు 3వ అధ్యాయము 34వ వచనం. మర్చిపోయాను, ఒక్క నిమిషం. సారీ, 3-4 వచనాలు. దీపము ఆరిపోక మనకు సమూయేలు ఎక్కడ పండుకున్నాడు? గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పండుకున్నాడు? దేవుని మందిరములో పడుకొని ఉండగా యెహోవా సమూయేలుని పిలిచెను. దేవుని స్తోత్రం. ఎక్కడ పిలిచినాడు దేవుడు? మందిరములో. దేవుడు మందిరములో నుండి మాట్లాడుతున్నాడు. మరి గిద్యోనుతో దేవుడు ఎక్కడ మాట్లాడాడు? మీ అందరికి కూడా డౌట్ రావచ్చు, గిద్యోనుతో దేవుడు మాట్లాడిండు, ఎక్కడ మాట్లాడిండు? ఒడ్లు చేరుతూ ఉంటే, పొలంలో పని చేస్తూ ఉంటే దేవుడు అక్కడ మాట్లాడినాడు కదా. తల్లైన మరియతో అక్కడ మాట్లాడినాడు, వేరే దగ్గర మాట్లాడినాడు. ఏలియాతో వేరే దగ్గర మాట్లాడినాడు. మోషేతో దేవుడు వేరే దగ్గర మాట్లాడినాడు. అబ్రహాముతో దేవుడు వేరే దగ్గర మాట్లాడినాడు. దేవుడు ప్రథమముగా మాట్లాడేది మందిరం నుండి మాట్లాడుతున్నాడు. అందుకే ప్రకటన గ్రంథముని లిఖించినటువంటి యోహాను ఆయన ఎక్కడున్నాడు? పరలోక రాజ్యమును చూస్తూ దేవుడు చెప్పిందంత రాసుకున్నాడు తన యొక్క రాజ్యము నుండే. ఎక్కడి నుండి? దేవుని రాజ్యము నుండే.
దేవుడు మొట్టమొదటిగా మాట్లాడుతుంది ఆయన యొక్క ఆలయం నుండి, మందిరం నుండి. రెండవది ఎక్కడి నుండి అంటే కనుక నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని ద్వారా దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దాని తర్వాత యేస్కేలు 43వ అధ్యాయం, యేస్కేలు 43వ అధ్యాయం 4 మొదలుకొని 6 వచనాలు మనం చదువుతాం. 43వ అధ్యాయం 4 మొదలుకొని తూర్పు తట్టు చూచు మార్గమున ఆ, యెహోవా ఆ, తేజో మహిమ మందిరంలోనికి ప్రవేశించెను. ఎటువైపు నుండి? తూర్పు దిక్కు వైపు నుండి దేవుని యొక్క మందిరంలోనికి తేజోవంతమైనటువంటి మహిమ దేవుని యొక్క మందిరంలోనికి వచ్చెను. ఆత్మ నన్ను ఎత్తి ఆ, లోపటి ఆవరణములోనికి తీసుకొని రాగా ఆ, యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. ఆ, మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడెను. ఆ. అప్పుడు నా ఎదుట నిలిచిన వాడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మీద నిత్యము నివసించెదను. వారు ఇకను జారత్వం చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులనైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రం పరచగలిందురు. నాకు వారికి మధ్య గోడ మాత్రం ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుటకై వారు హేతువులైన కనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసి తిని. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ తిరిగి ఆయన ఆవరణలోకి, ఆయన మందిరంలోనికి ప్రవేశించింది. ఎప్పుడు ప్రవేశించింది? ఎప్పుడైతే ఆశ కలిగినటువంటి ఇజ్రాయేలీయులు దేవుని యొక్క మందిరం వైపు తిరిగినారు. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా మహిమపరిచేది ఎప్పుడు అంటే నువ్వు కూడా ఆశ కలిగి ఆయన వైపు తిరిగినప్పుడు. ఎప్పుడైతే వాళ్ళందరూ అక్కడ చూస్తున్నారో, వింటున్నారో, తూర్పు వైపున వాళ్ళందరూ ఆశ కలిగి చూస్తున్నారో, అక్కడి నుండి దేవుని యొక్క మహిమ వచ్చి ఆ యొక్క ఆలయం ఆవరణం అంతా నిండి ఉండగా ఆ ఆలయంలో నుంచి ఎవరో మాట్లాడుతున్నారంట. యేస్కేలు చోటి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరో పిలుస్తున్నట్లుగా, ఎవరో నడుస్తున్నట్లుగా, ఎవరో సంచరిస్తున్నట్లుగా ఉందంట. అయితే అక్కడి నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఇది నా యొక్క స్థలము, నా మందిరము, ఇది నా యొక్క ఆవరణము, ఇది నా యొక్క పాదపీఠము, నేను ఇక్కడి నుండి వారితో మాట్లాడుతాను. ఏమంటున్నాడు దేవుడు? నేను ఇక్కడి నుండి వారితో మాట్లాడతాను. మరి ఈ రోజున దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 3 అంశం ఆయన యొక్క ఆలయం నుండి. మరి నీ కన్ను చూపు ఎటువైపు ఉండాలా? నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినా అని నా చేతులు కొండల వైపు ఎత్తి నేను చూస్తున్నాను. నువ్వు ఆశ కలిగి చూడు. ఎలాగండి? ఆశ కలిగి చూడు, పూర్తి విశ్వాసం కలిగి చూడు. ఎవరో చెప్పినారు కదా అనేసి వాళ్ళు నేను చెప్పిన మాటలు కాదు. ఒక చిన్న సామెత ఉంది. ఏంటిది అది? చెప్పాలండి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మన వాతలు పెట్టుకుంటే మనకే కాలేదు. ఏంటంటే అవునా కదా? మనకే కాలుద్ది. కనుక ఏం చేయాలా? అవునా, వాళ్ళు పులులా? నువ్వు పులి కాదు, నువ్వు సింహానే. గుర్తుపెట్టుకో. ఎవరు? నువ్వు సింహానే, సింహపు పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. సింహం అంటే ఏంటిది? యోధా గోత్రపు వంశపు వాళ్ళు. హల్లెలూయా. దేవుడు తన గోత్రంలో పుట్టిన జన్మించినటువంటి యూదా గోత్రానికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ గోత్రానికి సంబంధించిన వారు. కనుక ఈ సమయంలో మనందరం మోకరించి దేవుని పిల్లలుగా అధికారముతో నీకు కావాల్సింది స్పష్టంగా దేవున్నాడు. దేవాని చిత్తమైతే వద్దు, నాకు ఇది కావాలి అంటే, దేవా నాకు ఇది కావాలి. దీనికన్నా శ్రేష్టమైనది ఇస్తావా? దీనికన్నా శ్రేష్టమైనది నాకు.
ప్రార్థన చేస్తాం. మనందరం మోకరించి ప్రార్థన చేస్తాం. దేవా, నన్ను చూస్తున్నా, నేను చేసే ప్రార్థన వింటున్నా, నేను మాట్లాడే మాటలు వింటున్నా, నేను చేసే ప్రతి ఒక్క పనిని చూస్తున్నా. తండ్రి, ఈ యొక్క సమయంలో నీ సన్నిధి నుండి నీవు నాతో మాట్లాడుతూ కళల రూపంగా, దర్శన రూపంగా, ప్రవచన రూపంగా మీరు నాతో మాట్లాడుతున్నారు. నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. కానీ మనందరం ప్రార్థన చేస్తాం. యేసయ్యా, ప్రతి వారితో మీరు మాట్లాడు, ప్రతి వారిని మీరు చేపట్టి నడిపించు అని ప్రార్థన చేస్తాం. మహోన్నత మహాగరుడ, సర్వశక్తిమంతుడ, అద్వితీయుడ, మీకు వందనాలు. ఎత్తబడినటువంటి వాక్యాన్ని నిరీక్షని వాక్యంలో నివారించిన దేవా, మీకు వందనాలు. మీ రాజ్యం నుండి మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీ రాజ్యం నుండి మీ చెప్పే మాటలు, మీ చేసే ప్రార్థనలు మీరు వింటూ ఉన్నారు. మీ రాజ్యం నుండి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీ సన్నిధి నుండి మీరు మాతో మాట్లాడుతున్నారు. అయ్యా, ప్రతి దినం మీరు మాతో మాట్లాడి, ప్రతి దినం మేము చేసే ప్రార్థన మీరు ఆలకించి, ప్రతి దినము తండ్రి అయ్యా, మీరు మమ్మల్ని చూస్తూ మమ్మల్ని నడిపించమని అడిగించిన ప్రతి ఒక్క అంధకార చీకటి సాతాను శక్తులు బంధించి, ఏ నరు దృష్టి నాయన, ఏ యొక్క అపవాది యొక్క దృష్టి మా మీద పడకుండా మీరు మమ్మల్ని కాపాడి స్థిరపరిచి నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.